ఉద్యోగం లేకపోయినా, నాకు వాహనము లేకపోయినా, ఇప్పుడు చదవం కదా, చేనిలోని పైరు లేకపోయినాను, పంటలు లేకపోయినాను, పశువులు లేకపోయినాను, అది ఏన్షియంట్ కాలంలో. నేటి కాలంలో నా చేతిలో ఐఫోన్ లేకపోయినా, నేను అనుకున్న ఉద్యోగం నాకు రాకపోయినా, నేను పలానా వ్యక్తే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తే వేరే వివాహం చేసుకున్నా కదా, నా జీవితంలో ఏది అనుకున్నది జరగకపోయినా నేను మాత్రము యెహోవా యందు ఆనందించెదను, ఎందుకంటే యెహోవాయే నాకు బలము. ఆమేన్. నీ ఆలస్యము దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మనల్ని ఏది అక్కడికి రాదు, నువ్వే దిక్కు అని ఆయన పాదాల దగ్గర పడతారు చూడండి, అప్పుడు మీరు అనుకున్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు వాటి వెనకాల పరిగెత్తుతున్నంత వరకు అవి మీకు ఇంకా 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 దూరంగా పరిగెత్తుతూ ఉంటాయి. వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ఆలయం వద్దు, నా ఇంటర్వ్యూస్, నేను ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, వాక్యము పక్కన పెట్టేస్తారు. వారాలు నెలల తరబడి వాక్యాలు పక్కన పెట్టేస్తారు. ఆలయం నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన నిర్లక్ష్యం చేసి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని ప్రయత్నించినంత వరకు జీరో, ఓటమే. కానీ ఇదంతా కాదు ప్రభా, నా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నీ అందు నేను ఆనందిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను. అప్పుడు అవంతట అవే జరుగుతూ ఉంటాయండి. హల్లెలూయా. వెన్ గాడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ, హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ కమ్ బిహైండ్ యూ. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్. ఏదైనా కూడా నా జీవితం ఆగిపోయింది అనుకున్నప్పటికీ కూడా చెప్దామా, దేవా నిన్ను స్తుతి. ఉద్యోగం లేకపోయినా, నాకు వాహనము లేకపోయినా, ఇప్పుడు చదవం కదా, చేనిలోని పైరు లేకపోయినాను, పంటలు లేకపోయినాను, పశువులు లేకపోయినాను, అది ఏన్షియంట్ కాలంలో. నేటి కాలంలో నా చేతిలో ఐఫోన్ లేకపోయినా, నేను అనుకున్న ఉద్యోగం నాకు రాకపోయినా, నేను పలానా వ్యక్తే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తే వేరే వివాహం చేసుకున్నా కదా, నా జీవితంలో ఏది అనుకున్నది జరగకపోయినా నేను మాత్రము యెహోవా యందు ఆనందించెదను, ఎందుకంటే యెహోవాయే నాకు బలము. ఆమేన్. నీ ఆలస్యము దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మనల్ని ఏది అక్కడికి రాదు, నువ్వే దిక్కు అని ఆయన పాదాల దగ్గర పడతారు చూడండి, అప్పుడు మీరు అనుకున్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు వాటి వెనకాల పరిగెత్తుతున్నంత వరకు అవి మీకు ఇంకా 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 దూరంగా పరిగెత్తుతూ ఉంటాయి. వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ఆలయం వద్దు, నా ఇంటర్వ్యూస్, నేను ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, వాక్యము పక్కన పెట్టేస్తారు.